రెండు తెలుగు రాష్ట్రాల హాత్వే మెంటర్ అడ్వైజర్ రవికాంతి ప్రవీణ్ కుమార్ 57వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీడీ కాలనీలోని రవికాంతి నివాసంలో కేక్ కట్ చేసి విషెస్ తెలిపారు. ఎల్సీఓలు, ఎంఎస్ఓలు, డిస్ట్రిబ్యూటర్లు, బ్రాడ్కాస్టర్లు హాజరై బొకేలతో సత్కరించారు. హాత్వే ప్రజల మన్ననలు పొందిన సంస్థ అని పేర్కొన్నారు రవికాంతి ప్రవీణ్ కుమార్. హాత్వేకి ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. హాత్వే ఎల్సీఓలు తమ సోదర బంధువులుగా పరిగణిస్తామన్నారు. సర్వీసెస్లో హాత్వే ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. 57వ పుట్టినరోజు పురస్కరించుకొని వచ్చేసిన మీడియా ప్రతినిధులకు, మా సిబ్బందికి, నా వెల్ విషర్స్కు, మా డిస్ట్రిబ్యూటర్స్కు, ఎల్సీఓలకు అందరికీ కూడా కృతజ్ఞతలు. గత 25 సంవత్సరాలుగా హాత్వే అప్రతిహతంగా విశేష సేవలు అందిస్తూ దేశంలోనూ అగ్రగామి సంస్థగా వెలుగొందుతూ డిజిటల్ విప్లవంలో కానీ మిగతా ఐపీటీవీ రంగంలో కానీ హాత్వే విశేష ప్రజాదరణ పొంది మన్నికైన సేవలను అందిస్తూ దాంట్లో తోడ్పడిన మీ అందరికి కూడా ఛానల్స్ వాళ్ళకు కానీ బ్రాడ్కాస్టర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. ఈ సంవత్సరం ఇంకా ముందుకు ఈ కరెంట్ ఇయర్లో ఇంకా ఐపీటీవీ విప్లవం ద్వారా ఇంకా విశేషమైన సేవలు అందించాలని చెప్పి మేనేజ్మెంటు యాజమాన్యం నిర్ణయించింది. దాంట్లో తొలి అడుగులు పడ్డాయి. ఈ మొత్తం కేబుల్ ఇండస్ట్రీని ఇంకో విధంగా ట్రాన్సిషన్ పీరియడ్ ఇంకో విధంగా మార్చడానికి చేసుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో హాత్వేనే ముందుంది. ఈ హాత్వేకు సమర్థించిన ఎల్సీఓలు మా సోదర బంధువులు. ఎల్సీఓలు ఎప్పటికి కూడా మా వ్యాపార భాగస్వాముల కంటే కూడా మా ఆత్మీయ బంధువులుగానే మేము భావిస్తాము. వాళ్ళు ఎల్లప్పుడూ మాకు తోడ్పాటును అందిస్తూ మాతోటి చేయగలిపి ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇచ్చిన తోడ్పాటు అనేది ఎప్పటికి కూడా మర్చిపోదగ్గది. అట్లాంటి సేవలు అందించిన వాటి ద్వారానే మేము లాస్ట్ మైల్ ఎండ్ కస్టమర్ వరకు కూడా వెళ్ళడానికి మాకు అవకాశం దక్కింది. ఈ దీంట్లో నేను పనిచేయడాన్ని ఒక భాగ్యంగా భావిస్తాను. ఇంకా ముందుకు కూడా ఇంకా సేవలు అందించే విషయంలో మేము ముందుంటామని విశేషంగా చెప్తూ మీ అందరు కూడా వచ్చినందుకు మీరందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.